10 ఏళ్లుగా దేశవ్యాప్తంగా మేనేజ్ చేస్తున్నారు. మేము ఒకటే తప్పలేదండి. మాకు ఇప్పటికీ నమ్మకం లేదండి ఈవీఎంల మీద. ఇప్పటికి మా మొదటి స్టాండ్ నేను ఇంత ముందు కూడా ఒక టీవీలో అదే చెప్పండి. ఇప్పటికీ మాకు ఈవీఎంల మీద ఈవెందో ఎలా చూడాలి? ఖచ్చితంగా రెజ్లర్ల మీద బీజేపీ పార్టీ అవలంబించినటువంటి తీరుకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చారని చూడొచ్చు. 100% అది వినేష్ పోగట్ విజయం మాత్రమే కాదు, భారతదేశంలో బీజేపీ ఎంపీలు వాళ్ళ చేతిలో పవర్ ఉందని విర్రవీగి తలకి పొగరు నెత్తికెక్కించుకొని వాళ్ళు చేసినటువంటి వికృత చేష్టలే ఈరోజు వినేష్ పోగట్ విజయానికి నాంది పలికిందని చెప్పక తప్పదు. ఖచ్చితంగా వాళ్ళు ప్రజాప్రతినిధులు అన్న విషయం కూడా మర్చిపోయి విచక్షణ కోల్పోయి మహిళలు మేము ఏది చేస్తే అది వింటారు, మా చెప్పు చేతుల్లో ఉంటారనే ఒక అహంకారపూరితమైనటువంటి విధానానికి చెంపపెట్టుగా దాన్ని చూడొచ్చని నేను చెప్పదలుచుకున్నాను. వివిరావు గారు, అంటే ఇప్పుడు కాంగ్రెస్ కేంద్రం అధిష్టానం చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే పోల్ ట్రెండ్స్ని మార్చే ప్రయత్నం చేస్తుంది, అఫీషియల్స్ మీద బీజేపీ ప్రెషర్ తీసుకొస్తుంది. ఇది ఎటు వెళ్తుంది అనేది మనం చెప్పలేము, కానీ ఇది చాలా ప్రమాదకరమైన దిశగా వెళ్తుంది అనేది కాంగ్రెస్ అధిష్టానం ఆరోపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా మనం చూసేది ఏంటంటే మీరు అనేది ఈవీఎంల మీద వాళ్ళ అపవాదు కదా ముఖ్యంగా. హలో అదా లేదు, లీడ్స్ చాలా తక్కువగా ఉన్న ప్రాంతాలు, ఎక్కువగా ఉన్న స్థానాలు ఉన్నాయి. దగ్గర 500-1000 లీడ్స్ ఉన్నాయి. దగ్గర 40 స్థానాలు ఉన్నాయి. ఈ 40 స్థానాల్లో అఫీషియల్స్ని మేనేజ్ చేస్తారేమో లాస్ట్ మినిట్లో అనే భయం కాంగ్రెస్ వ్యక్తం చేస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఈ రోజు ఎలక్షన్స్ లో ఎలక్షనీరింగ్ అనేది కూడా చాలా ప్రధానమైనటువంటి అంశం అండి. ఎలక్షనీరింగ్ లో ఇవన్నీ కూడా భాగమే. ఈ రోజు ఓటర్కి 10,000 రూపాయలు ఇచ్చే ఓటు కొనుక్కునే దగ్గర నుండి ఈరోజు 11th అవర్లో ఒక పక్కన సోషల్ మీడియా ద్వారా, ఇంకో పక్కన కుల సమీకరణలు, మత సమీకరణలు, చివరికి ఎలక్షనీరింగ్ లో చివరి భాగం ఏంటంటే మధ్యాహ్నము 2 తర్వాత 3 తర్వాత ఓటర్లు సన్నగిల్లినటువంటి పరిస్థితుల్లో క్లోజింగ్ టైం మధ్యలో ఖాళీ ఉన్నప్పుడు కూడా మేనేజ్ చేయడం కూడా ఒక ఎలక్షనీరింగ్ లో భాగం ఈరోజు. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీలలో కూడా అంతర్గత ప్రజాస్వామ్యం లేదు. ఈరోజు పార్టీ ఫండ్ ట్రాన్స్పరెంట్ గా లేదు. ఇలా ఎన్నికల కమిషన్ ను బలపరిచి ఒక బలమైనటువంటి వ్యవస్థ లేదు. ఎన్నికల మధ్యలో జరుగుతున్నటువంటి ఏదైనా కంప్లైంట్స్ ఉంటే దాన్ని తీర్చేటువంటి ఒక కోర్ట్స్ లేవు. దాన్ని మరీ రిపీట్ కాకుండా ఉండే విశ్లేషణ లేదు, ఒక చర్చ లేదు. అందుకని రిపీటెడ్ గా ప్రతి ఎలక్షన్ లో ఈ రాజకీయ పార్టీలు ఏది ఆగడాలు చేసినా కూడా ఎవరిది గుత్తాధిపత్యమో వాడిదే నడుపుకునే పరిస్థితిలో నడుస్తూ ఉంది. సో దాంట్లో భాగంగా అది కూడా ఒక అవకాశం ఉంది. ఈ 1000 ఓట్లు 300 ఓట్లు లీడ్ తగ్గడానికి కారణం ఏదైతే మీరు చెప్తున్నారో ఆమ్ ఆద్మీ పార్టీని కలుపుకుంటే లాభం జరిగేది, దానికన్నా భిన్నంగా ఎలక్షనీరింగ్ ఇవాళ ప్రధానంగా దాని యొక్క ప్రభావం చూపిస్తుంది. ఎలక్షనీరింగ్ అంటే ఇలాంటి 11th అవర్ మేనేజ్మెంట్స్, పోల్ మేనేజ్మెంట్స్ అంటారు వీటిని. పోల్ మేనేజ్మెంట్ కూడా చేస్తున్నారు కదా, అది కూడా ఒక ప్రధాన